సిరీస్ లో నేను బెడ్రూమ్స్ ని ఎలా ఇంటీరియర్ చేయించాను. అనుష ఎలా ఉన్నారండి? మీరందరూ సేఫ్ గా ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన హోమ్ టూర్ సిరీస్ లో నేను బెడ్రూమ్ టూర్స్ చూపిస్తున్నానండి. మా ఫ్లాట్ కి 3 బెడ్రూమ్స్ వచ్చాయన్నమాట. సో నేను బెడ్రూమ్స్ ని ఎలా ఇంటీరియర్ చేయించాను, ఎలాంటి డోర్స్ వేయించాము, ఎలాంటి షీట్స్ వేయించాను అండ్ ఎలాంటి పెయింట్స్ నేను వేయించాను, కలర్ కాంబినేషన్స్ ఎలా వేయించాను మీకు చూపిస్తాను. అండ్ దట్టు మేము అన్ని బెడ్రూమ్స్ థీమ్ ప్రకారం వెళ్ళామండి. ఒక్కొక్క బెడ్రూమ్ ఒక్కొక్క థీమ్ గా సెట్ చేసామన్నమాట. సో మేము అది ఎలా సెట్ చేసుకున్నామో కూడా మీకు చూపిస్తాను. సో ఇంకెందుకంటే టైం వేస్ట్, చూసిస్తారా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా బెడ్రూమ్ ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఫస్ట్ నేను ఈ బెడ్రూమ్ కి థీమ్ హార్ట్ షేప్ థీమ్ అనుకున్నానండి. సో హార్ట్ షేప్ థీమ్ కి నాకు బర్గండీ విత్ గ్రేప్ వైన్ కాంబినేషన్ కావాలనుకున్న పెయింట్స్. సో ఆ విధంగానే వార్డ్రోబ్ సెట్ చేసుకున్నాను, లాఫ్ట్ సెట్ చేశాను అండ్ పెయింట్ కూడా సెట్ చేశాను అనమాట. సో డ్రెస్సింగ్ టేబుల్ అదే కాంబినేషన్ తో సెట్ చేశాను అండ్ బెడ్ కూడా అదే కాంబినేషన్ తో సెట్ చేసుకున్నామండి. దీనికి ఆపోజిట్ గా నేను డిజైనర్ షీట్ ఒకటి వేయించానండి. సో టోటల్ గా థీమ్ బేస్డ్ బెడ్రూమ్ అన్నమాట. సో మీకు నేను ఒక్కొక్కటి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఏంటి ఏం చేయించాను అని చెప్పి. ఫస్ట్ అయితే వార్డ్రోబ్స్ అండి. ఇవి వచ్చి డిజిటల్ ప్రొఫైల్ స్లైడింగ్ డోర్స్ అండి. ఇది అసలు ఎంత స్మూత్ గా ఉంటాయంటే చూడండి, మనం ఎలా క్లోజ్ చేసినా ఓపెన్ చేసినా ఇలా ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్ గా దీని డిజైన్ అయితే మాత్రం నేను నెట్ లో సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసి నా డిజైనర్ నేను ఇచ్చాను. వాళ్ళు వచ్చి ఇలా డిజైన్ చేశారండి. ఈ డోర్స్ వచ్చి డైరెక్ట్ గా కంపెనీ నుంచి వస్తాయన్నమాట. సో వీటిని డిజిటల్ ప్రొఫైల్ స్లైడింగ్ డోర్స్ అంటారండి. సో చూడండి ఎంత ఈజీ గా వస్తుందో అసలు. సో చాలా కంఫర్ట్ ఉంటుందండి. పిల్లలకి పొరపాటుగా ఫింగర్స్ ఏమైనా పడతాయి అనుకోవడానికి కూడా లేదండి. ఇక చాలా స్మూత్ స్ట్రక్చర్ ఉంటదండి. ఇలా డ్రేపర్డ్ విత్ బర్గండీ కాంబినేషన్ తీసుకున్నాను. సో హార్ట్ షేప్ అన్నమాట. సో దీనికి మ్యాచింగ్ గా నేను ఇక్కడ ఇచ్చానండి. చూసారు కదా, ఇదన్నమాట. సో యాక్చువల్ గా అయితే ఇక్కడ విండో అండి. సో ఈ విండోని కవర్ చేయడానికి కోసం కూడా నేను ఇది వేయించాను, లుక్ బాగుంటది అని చెప్పి. ఇక్కడ విండో వచ్చింది. సో దీనికి ఇలాగే ఇచ్చారనమాట. ఇవి కూడా డిజిటల్ ప్రొఫైల్ స్లైడింగ్ డోర్స్ అండి. ఇక్కడంతా హోల్ వాల్ కనిపించకుండా దీని కాంబినేషన్ కి డిజైనర్ షీట్ వేయించామండి. ఇదంతా వాల్ కనిపించకుండా ఇలా వేయించామండి. ఈ పార్ట్ వరకు మొత్తం డిజైనర్ షీట్. ఇది స్పార్క్లింగ్ టైప్ వేయించామండి. డిజైనర్ షీట్ అన్నమాట. అసలు యాక్చువల్ గా ఇది వేయించిన అంత లుక్ వచ్చేది కాదండి. దీని వల్ల ఎక్స్ట్రాడినరీగా అనిపించింది లుక్ కూడా. నెక్స్ట్ వచ్చి లాఫ్ట్స్ అండి. సో స్టోరేజ్ కోసం అన్నమాట లాఫ్ట్స్ ఇవి. బట్ నేను చెప్పాను కదండి, అన్ని నేను కొత్తవి తీసుకున్నాను, ఇంటికి మొత్తం కొత్త వస్తువులు అని. సో నాకు స్టోరేజ్కి అయితే ఇప్పుడు ఏం అవసరం లేదు, జస్ట్ అలా ఎంటీగా ఉన్నాయి. ఇది ఒక వార్డ్రోబ్.
వేయించామండి. సో ఇది కూడా క్రీమ్ విత్ బర్గండీ కాంబినేషన్ అన్నమాట. దీనికి రోల్ బ్లెండర్స్ కూడా ఈ కాంబినేషన్ తో వేయించాను నేను. ఇక్కడ నుంచి మా బెడ్రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటది. అయితే ఇలా ఉందండి మొత్తం టోటల్ గా వ్యూ. మా బెడ్రూమ్ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. నెట్ ఒకటి వేయించామండి ఇలా. ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ ఒక కబోర్డ్ వచ్చిందని చెప్పి. సో దీనికి ఆపోజిట్ గా టోటల్ బర్గండీ కలర్ అండి, వాల్ మొత్తం బర్గండీ కలర్. ఇక్కడ వచ్చి నేను టీవీ ప్యానెల్ పెట్టించాము. ఫ్యూచర్ లో బెడ్రూమ్ లో కూడా టీవీ పెట్టించవచ్చు అండి, ఇప్పుడైతే పెట్టించలేదు నేను. సో ఇది టీవీ ప్యానెల్ కూడా పెట్టించామన్నమాట. దీనికి బర్గండీ కదా. సో ఇప్పుడు ఆపోజిట్ గా ఈ డిజైనర్ షీట్ అన్నమాట. సో లుక్ అయితే ఇదే అండి, యాక్చువల్ గా చాలా బాగుంది. వచ్చి బెడ్స్ అండి, బెడ్స్ కూడా మొత్తం నేను చేయించామండి. బెడ్స్ కూడా ఇంటీరియర్ వాళ్ళే చేయించారు. సో ఈ ఫోమ్ షీట్ ఉంటుంది కదా, సో బర్గండీనే వేయించామండి కలర్ కాంబినేషన్. బర్గండీ డిజైనర్ షీట్ అన్నమాట. మొత్తం ఫోమ్, కంప్లీట్ గా ఫోమ్. మొత్తం బెడ్ కూడా కలర్ కాంబినేషన్ తోనే చేయించాము. మొత్తం టోటల్ గా బర్గండీ విత్ క్రీమ్ కాంబినేషన్ అన్నమాట. కూడా చూసారు కదా, క్రీమ్ విత్ బర్గండీ అన్నమాట. బెడ్ కూడా కంప్లీట్ గా క్రీమ్ విత్ బర్గండీ కాంబినేషన్ తో. బెడ్ కింద స్టోరేజ్ కూడా పెట్టించామండి, స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉండేటట్టు. ఇదన్నమాట ఇలా స్టోరేజ్ ఆప్షన్ 3 బెడ్రూమ్స్ లో పెట్టించామండి. ఎవ్రీ బెడ్ కి పని చేయొచ్చు బెడ్ ని. ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది కూడా థీమ్ బేస్డ్ అన్నమాట. కలర్ బర్గండీ విత్ బర్గండీ గ్రేప్ వైన్ కాంబినేషన్ విత్ క్రీమ్ అన్నమాట. సేమ్ మొత్తం ఇలా చేయించాము. దీనికి కూడా కొంచెం డిజైనర్ షీట్ వేశారండి. ఇది వచ్చి సిట్టింగ్ అండి, సిట్టింగ్ టూల్. సో దీని కుషన్ కూడా బెడ్ కి చూపించాను కదండి, ఈ ఫోమ్ సేమ్ అలానే చేయించామండి. ఫోమ్ మ్యాచింగ్ ఉంటుందని చెప్పి. ఇదన్నమాట. ఇది వచ్చి డ్రెస్సింగ్ టేబుల్. చాలా బాగా చేశారండి వాళ్ళు, ఇంటీరియర్ వాళ్ళు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యాచ్ అయ్యేటట్టే చూసామండి, ఎవ్రీ కార్నర్. డోర్ కి బ్యాక్ సైడ్ గా ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి బట్టలు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా పెట్టించుకున్నామండి. అండ్ సింపుల్ గా అయితే ఫాల్ సీలింగ్ చేయించుకున్నామండి. హాఫ్ మూన్ అన్నమాట ఫాల్ సీలింగ్. అండ్ లైట్స్ కాంబినేషన్ కూడా బర్గండీ గ్రేప్ వైన్ కాంబినేషన్ తోనే వచ్చిందండి లైట్స్. సో అన్ని రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్స్ వచ్చాయండి. 3 బెడ్రూమ్స్ కి 3 బాత్రూమ్స్ వచ్చాయన్నమాట. బాత్రూమ్స్ కూడా ఇట్లా గ్లాస్ డోర్ పెట్టించామన్నమాట. సో కంప్లీట్ గా గ్లాస్ డోర్, పార్టీషన్ టైప్. ఇలా కూడా దీని లోపల ఉంటాయండి, దీని పైన లోపల కనిపించకుండా అనమాట. సో ఇక్కడ కూడా స్టోరేజ్ పెట్టించుకున్నాను. అన్ని గ్లాస్ డోర్స్ అన్నమాట. టబ్ పెట్టడానికి అయితే నాకు స్పేస్ లేదండి, సో ఇరుకైపోతుంది అన్నారని చెప్పి టబ్ పెట్టించుకోలేదు. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అయితే పెద్దగా వచ్చిందండి. ఇదేనండి మాస్టర్ బెడ్రూమ్ టూర్. ఎలా డిజైన్ చేయించామో, ఎలా ఇంటీరియర్ చేయించామో మీకు చూపించాను. అండ్ ఎలాంటి పెయింట్స్ మేము యూజ్ చేసామో అవన్నీ కూడా ఏషియన్ పెయింట్స్ ఏనండి మేము యూజ్ చేసినవి. కూడా షీట్ కూడా ఏషియన్ పెయింట్స్ లోనే తీసుకున్నాం అనమాట. సో మిర్రర్స్ దగ్గర నుంచి అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి, సెట్ అవ్వాలని ఒక థీమ్ లాగా ఉండాలని ప్లాన్ చేసుకున్నాం. బట్ యాజ్ యూజువల్ నేను చెప్పాలి అంటే జస్ట్ ఫొటోస్ ఫార్వర్డ్ చేయడమేనండి మా హస్బెండ్ కి చూసి నచ్చినట్టు. బట్ దాని ఎగ్జాక్ట్ ఫిగర్ ని తెప్పించింది మాత్రం మా హస్బెండ్ ఏనండి, దగ్గర నుండి చేయడం. ఈ రూమ్ ఇంత బాగుంది అంటే మాత్రం క్రెడిట్ తనకే. ఎందుకంటే
యాక్చువల్ గా నేను చూపించిన బెడ్రూమ్ డిజైనర్ కి కానీ చూపించిన బెడ్రూమ్ అసలు ఇంపాసిబుల్ అన్నారు కలర్ కాంబినేషన్ అంతా, బట్ ఎగ్జాక్ట్ గా దింపారండి. చాలా చాలా నీట్ గా వచ్చింది అనమాట, క్లాసిక్ లుక్ వచ్చిందండి. ఇదేనండి మాస్టర్ బెడ్రూమ్ టూర్. నెక్స్ట్ వచ్చి రిషి బెడ్రూమ్ చూపిస్తానండి, అది కూడా వాడికి ఇష్టమైన థీమ్ తో చేయించామన్నమాట. సో వచ్చేసేయండి రిషి బెడ్రూమ్ చూద్దాం. ఇది రిషి బెడ్రూమ్ అండి, వాడికి నచ్చిన థీమ్ వేయించామన్నమాట. వాడొచ్చి అవెంజర్స్ థీమ్ అడిగాడు, సో అవెంజర్స్ థీమ్ వేయించాము. అండ్ దాంతో పాటు నాకు వాడు వరల్డ్ ట్రిప్ చేయాలని చాలా చాలా ఇష్టం అండి. ఫ్యూచర్ లో వరల్డ్ లో ఉన్న మెయిన్ ఐ మీన్ ఇండియా తాజ్ మహల్, యుఎస్ లో లిబర్టీ స్టాచ్యూ, అలా కొన్ని గ్యాదర్ చేసుకొని కొన్ని స్టెన్సిల్స్ కూడా వేయించానండి. సో మేబీ వాడు డైలీ చూసి అలా వెళ్ళాలని కోరిక వాడికి కలుగుతుందని చెప్పి అది కూడా ఒక సైడ్ థీమ్ లాగా వేయించాము. ఈ రూమ్ చాలా బాగా వచ్చిందండి, చాలా చాలా కలర్ఫుల్ గా వచ్చింది. ఫస్ట్ అయితే నేను వార్డ్రోబ్స్ మీకు చూపిస్తాను ఎలా వేయించామో. ఇవి వచ్చి వార్డ్రోబ్స్ అండి, ఇవి కూడా సేమ్ డిజిటల్ ప్రొఫైల్ స్లైడింగ్ డోర్స్ అండి ఇవి. సో ఈ ప్రింట్ వచ్చి మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో సెలెక్ట్ చేసుకుని డిజైనర్ ఇస్తే సో ఈ డోర్స్ ఇలా చేశారండి. ఈ డోర్స్ మాత్రం డైరెక్ట్ గా కంపెనీ నుంచే వస్తాయండి. చెప్పాను కదా చాలా చాలా స్మూత్ ఉంటుంది డోర్ అని చెప్పి, చాలా బాగుంటదండి. మెయింటెనెన్స్ కి కూడా చాలా బాగుంటది. పిల్లలకి ఏమైనా ఫింగర్స్ ఎలా పడతాయన్న దిగులు కూడా అవసరం లేదండి, చాలా స్మూత్ గా ఉంటది. చెప్పాను కదా ఇదన్నమాట మొత్తం అవెంజర్ థీమ్ అండి. సో టోటలీ అవెంజర్ థీమ్ వేయించాము. సో ది అవెంజర్స్ లో ఉన్న కలర్స్ రూమ్ కి సెట్ చేసాం అనమాట. టోటల్ గా బెడ్ కి కానీ, ఫాల్ సీలింగ్ కి కానీ, స్టోరేజ్ కబోర్డ్స్ కి కానీ అలానే చేయించామండి. ఇదైతే ప్రొఫైల్ డోర్స్ అండి, వార్డ్రోబ్. అండ్ కమింగ్ టు దిస్, ఇవి వచ్చి లాఫ్ట్స్ అండి. సో దీనికి కాంబినేషన్ ఆరెంజ్ కలర్, దీనికి ఆరెంజ్ వేసాడు బేస్, సో ఇక్కడ రెడ్ వేయించాము. సో అవెంజర్స్ లో ఉన్న కలర్స్ వేయించాం అనమాట. ఇదంతా రెడ్ కలర్, రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ లాఫ్ట్స్. బ్లైండర్స్ వేయించామండి, మాత్రం మా హస్బెండ్ సెలెక్ట్ చేశారండి ఈ రోడ్ బ్లైండర్స్. నాకు అసలు ఐడియా కూడా లేదు. వీడికి వచ్చి బెడ్రూమ్ వ్యూ అయితే ఇలా ఉంటదండి. మస్కిటో నెట్స్ వేయించి, అనిమల్స్ అంటే చాలా ఇష్టం అండి. సో అనిమల్స్ థీమ్ తో రోడ్ బ్లైండర్స్ వేయించాము. అండ్ కమింగ్ టు దిస్ బెడ్ అండి, బెడ్ కూడా థీమ్ బేస్డ్ గా చేయించామండి. మొత్తం ఆరెంజ్ విత్ ఎల్లో కాంబినేషన్ అన్నమాట. సో అవెంజర్స్ లో సమ్ కలర్స్ తీసుకొని చేయించాము. దీనికి ఫోమ్ చూసారు కదండి, ఆరెంజ్ వేయించాము. ఫోమ్ ఆరెంజ్ విత్ క్రీమ్ సంథింగ్, అంటే అవెంజర్స్ లో ఉన్న అన్ని కలర్స్ మిక్స్ చేసినట్టు అన్నమాట. సో అలా చేయించాము బెడ్. బుక్ ర్యాక్ అన్నమాట. సో ఈ బుక్ ర్యాక్ కూడా మా హస్బెండ్ సెలెక్షన్ ఏంటండి, ఈ ఐడియా అయితే నాకు లేదు. సో ఇలా బుక్ ర్యాక్ చేయించాము తన బుక్స్ పెట్టుకోవడానికి రిషికి. అండ్ నేను చెప్పిన థీమ్ అయితే ఇదన్నమాట. ఇలా కొన్ని స్టెన్సిల్స్ వేయించాము, అంటే ఏషియన్ పెయింట్స్ మీద స్టెన్సిల్స్ వేయించాము అనమాట. తాజ్ మహల్ అండ్ లిబర్టీ స్టాచ్యూ అలా కొన్ని ఇట్లా స్టెన్సిల్స్ వేయించాము. అండ్ ఇక్కడ వచ్చి వాడి స్టోరేజ్ అండి, ఇది వచ్చి స్టడీ టేబుల్ అండి వాడికి. సో స్టడీ టేబుల్, ఇక్కడ ఏమైనా స్టోరేజ్ తీసుకోవడం, వాడి టాయ్స్ కానీ చాలా మటుకు తీసేసి సార్ట్ అవుట్ చేసిన టాయ్స్ అనమాట ఇవన్నీ. ఇలా కొన్ని స్టోరేజ్ చాలా పెట్టించామండి బుక్స్ కి, ఫ్యూచర్ లో కూడా యూజ్ అవుతాయి అన్నట్టు. సో ఇలా అన్నిటికీ చూసారు కదా, ఇలా ఓపెనింగ్ కూడా ఇలా ఉందండి స్మూత్ గా, మనకి చెయ్యి పడదు అనమాట. సో వెళ్ళి అక్కడ జస్ట్ స్టాండ్ బై ఉంటది. సో మనం ఇలా క్లోజ్ చేసేటప్పుడే తప్ప మనకైతే ఇట్లా హ్యాండ్ పెట్టుకునే ఏం కాదు. ఇలా సో ఇదంతా స్టోరేజ్. అండ్ ఇక్కడ వచ్చి సిట్టింగ్ అండి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా సిట్టింగ్ కూర్చోడానికి ఇలా వేయించాము. ఈ ఫోమ్ కూడా ఈ బెడ్ కున్న ఫోమ్ కాంబినేషన్ తో వేయించాము అనమాట. స్టోరేజ్ అన్నమాట. సో టాయ్స్ గానీ ఏమైనా పెట్టుకుంటాడని స్టోరేజ్ చేయించాము. ఇది కూడా ఇలాంటి రోల్ బ్లెండర్ వేయించామండి. సో ఇక్కడ వచ్చి ఇక్కడ సైడ్ వ్యూ ఉంటది అనమాట, పక్కన ఫ్లాట్ వాళ్ళ సైడ్ వ్యూ ఉంటది. సో ఇది ఒక రోల్ బ్లెండర్ అండి. రిషి డ్రెస్సింగ్ టేబుల్ అండి. అండ్ ఇది వచ్చి సిట్టింగ్ చైర్ అన్నమాట. కుషన్ ఇలా వేయించాము. ఇక్కడ వచ్చి ఏసీ వచ్చింది.
సింపుల్ గా వచ్చి హాఫ్ మూన్ ఫాల్ సీలింగ్ ఇచ్చామండి. ఆ లైట్స్ కూడా రెడ్ విత్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ తో వేయించాము. లైట్స్ కూడా మెయిన్లీ రిషి బెడ్రూమ్ మొత్తం కలర్ఫుల్ గా ఉండాలని అన్ని కలర్స్ యూజ్ చేసామండి. అంటే సింగిల్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ అన్ని కలర్స్ యూజ్ చేసాం అనమాట. సో అవెంజర్స్ లో ఉన్న ఎవ్రీ కలర్ యూజ్ చేసాం. కలర్స్ కూడా రిషి సెలెక్షనేనండి, అన్ని రిషిని అడిగి చేసాం కలర్స్ కూడా. అంటే చిన్నపిల్లలకి బ్రైట్గా ఉంటే ఇష్టం ఉంటుంది కదా, సో వాడు రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఇట్లా బ్లూ అడిగాడు. సో అలాంటి కాంబినేషన్తోనే చేసాము. డిజైనర్ కూడా చాలా ఓపిక్గా చేశారండి, చాలా ఓపిక్గా చేశారు. అండ్ ఇక్కడ కూడా ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేసామండి. వాడికి ఒక టార్గెట్ గేమ్ అనేది ఫిక్స్ చేసాం అనమాట. ఇక్కడ పేస్ట్ చేసాము. ఎవ్రీ డోర్ కి ఇట్లా హోల్డర్ అనేది కూడా ఒకటి పెట్టించాము. అండ్ ఎవ్రీ రూమ్ లో ఫైర్ అలారం ఉందండి. బాత్రూమ్ కూడా ఎవ్రీ బాత్రూమ్ గ్లాస్ డోర్ తోనే పార్టీషన్ అండి. రిషి బాత్రూమ్ కొంచెం చిన్నది. ఇదేనండి రిషి బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ టూర్ అనమాట. సో చాలా కలర్ఫుల్ గా కావాలి అని చెప్పి ఇలా చేయించాము. బట్ మేమైతే జస్ట్ వాడిని అడిగామండి. మొత్తం కలర్ కాంబినేషన్ నుంచి థీమ్ నుంచి రిషినే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎగ్జాక్ట్ గా డిజైనర్ తీసుకొచ్చారండి. డిజైనర్ కూడా థ్యాంక్స్ చెప్పాలండి, చాలా బాగా చేశారు. అండ్ మెటీరియల్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాతో కాంటాక్ట్ అయ్యే చేశారండి, చాలా బాగా చేశారు. సో నెక్స్ట్ వచ్చి గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తానండి. అది ఏ థీమ్ చేయించామో కూడా అది కూడా మీకు చూపిస్తాను. సో చూసేసేయండి. ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కంప్లీట్ గా నేచర్ థీమ్ అనుకున్నాం అనమాట. సో నేచర్ థీమ్ లుక్ రావాలి అనుకున్నాము. సో అలానే మేము వార్డ్రోబ్స్ చేయించాము అండ్ వాల్స్ కూడా అలానే చేయించామండి. ఫస్ట్ అయితే మీకు వార్డ్రోబ్స్ చూపిస్తాను. చాలా థింక్ చేసామండి దీనికి ఏం పెట్టాలి అని. బట్ ఆ స్వీట్ హోమ్ లో అన్ని రకాల థీమ్స్ ఉండాలి అనుకున్నామండి. సో దీనికి నేచర్ థీమ్ పెట్టాము. సో జస్ట్ సన్సెట్, బోట్, వాటర్, అలా కొన్ని బర్డ్స్ అలా ఉండాలి అనుకుని పెట్టుకున్నామండి. ఇది కూడా డిజిటల్ ప్రింట్ ప్రొఫైల్ స్లైడింగ్ డోర్స్ అండి. చెప్పాను కదా చాలా ఈజీగా ఉంటది అని చెప్పి. సో ఇది అయితే మేము కూడా నెట్ లో చూసి డిజైన్ ఇచ్చాము. మా డిజైనర్ ఇలా చేశారండి. కంప్లీట్ గా డైరెక్ట్ గా కంపెనీ నుంచి వస్తాయి డోర్స్. సో దీని లాఫ్ట్ వచ్చి గ్రీన్ కాంబినేషన్ తో పెట్టామండి. ఇక్కడ సన్సెట్ ఉంది కాబట్టి సో నేచర్ థీమ్ అన్నాం కదా, అందుకనే మొత్తం లాఫ్ట్ గ్రీన్ కలర్ పెట్టించామండి. అండ్ కమింగ్ టు దిస్ వాల్, గ్రే కలర్ లీవ్స్ స్టెన్సిల్స్ వేయించామండి. టోటల్ వాల్ మొత్తం అన్నమాట. అండ్ బెడ్ కూడా ఎల్లో అన్నమాట, ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్. సో దీనికి కూడా ఫోమ్ పెట్టించామండి. దీని కాంబినేషన్ గా కూడా అండి ల్యాంప్ టేబుల్ కూడా చేయించుకున్నాము. బ్లైండర్స్ ఇది పెట్టించామండి. ఏంటంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ వచ్చి వార్డ్రోబ్ వచ్చి బ్లూ కలర్, ఐ మీన్ స్కై బ్లూ కలర్ కాబట్టి దీనికి ఇలా పెట్టించాము. సో దీనికి వ్యూ అయితే ఏం అంత లేదండి, సైడ్ ఫ్లాట్ వ్యూ వస్తుంది. ఈ బెడ్రూమ్ లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇలా చేయించాము. డ్రెస్సింగ్ టేబుల్ అంటే సన్ కలర్ విత్ నేచర్ కలర్ గ్రీన్. సో దీని కాంబినేషన్ తో చేయించాము అనమాట డ్రెస్సింగ్ టేబుల్ కూడా. సో దీనికి ఒక సిట్టింగ్ సేమ్ గా బెడ్ కి ఎలా ఫోమ్ వేయించామో అదే ఫోమ్ దీనికి కూడా అండి. సిట్టింగ్ టేబుల్ కూడా ఫోమ్ వేయించాము. సింపుల్ గా ఫాల్ సీలింగ్ ఇలా చేయించామండి. గ్రీన్ కలర్స్ లైట్స్ అండ్ ఎల్లో కలర్ లైట్స్ అన్నమాట. సింపుల్ గా చేయించుకున్నాము. బెడ్రూమ్ కి బాత్రూమ్ వచ్చిందండి అటాచ్డ్. సో దీనికి గ్లాస్ డోర్. మాస్టర్ బెడ్రూమ్ లోదే కొంచెం పెద్దగా వచ్చింది. గెస్ట్ బెడ్రూమ్ లోది పర్లేదండి, బట్ కిడ్స్ బెడ్రూమ్ లోది కొంచెం చాలా చిన్నది అనమాట. సో దీని లోపల ఉంటాయండి గీజర్స్.
గెస్ట్ బెడ్రూమ్ మేము ఎలా చేయించామో డిజైనింగ్ మీకు అందరికి చూపించాను. ఇవేనండి 3 bedrooms టూర్.
అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నా అన్ని అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బై బై, సీ యూ, టేక్ కేర్. అండ్ మర్చిపోకుండా వెయిట్ చేయండి. దీని తర్వాత నేను ఏ టూర్ చూపిస్తాను, హోమ్ సిరీస్ టూర్ లో వెయిట్ చేస్తూనే ఉండండి. ఓకేనా?